చాలా మందిలో భోజనం చేసిన వెంటనే పొట్ట పట్టేయడము, అలాగే గ్యాస్, బ్లోటింగ్ ఇలాంటి సమస్యలైతే వస్తూ ఉంటాయి కదా! ఈ గ్యాస్, బ్లోటింగ్ ఎక్కడి నుంచో రాదండి. ఈ గ్యాస్ అనేది బయట ఎక్కడి నుంచో రాదు. మనం తినే ఆహారం ద్వారాగే అయితే ఇది మనకి వస్తుంది. ఈ డైజెషన్ ఇష్యూస్ అన్నిటికీ కూడా కారణం మన గట్ మైక్రో బయోటిక్. అంటే మన గట్ హెల్త్ సరిగా లేనప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఈవినింగ్ టైమ్స్‌లో ఈ గ్యాస్ సమస్య చాలా మందికి ఎక్కువగా ఉంటుంది. కొంతమందికి భోజనం చేసిన వెంటనే ఉంటుంది. కొంతమందికి మార్నింగ్ టైమ్‌లో ఉంటుంది. కొంతమందికి పొట్టలో అసౌకర్యంగా ఉంటుంది. కొంతమందికి కడుపు నొప్పొస్తుంది. కొంతమందికి ఛాతీ దగ్గర మంటొస్తుంది. ఇలా రకరకాలుగా వస్తూ ఉంటుంది గ్యాస్ అనేది. సాయంత్రం పూట గ్యాస్ ఎక్కువగా రావడానికి ప్రధాన కారణం ఏంటి అంటే, మనం తిన్న ఆహారం సరిగా జీర్ణం అవ్వకపోవడం, మన మెటబాలిజం తక్కువగా ఉండడమే దీనికి కారణం. ఆ టైంలో మనం చాలా లైట్ ఫుడ్ అయితే తీసుకోవాలి. నైట్ టైంలో కూడా చాలా లైట్ ఫుడ్ మాత్రమే తీసుకోవాలండి. అలాగే ఫుడ్‌ని మనం సరిగా నమలకుండా తిన్నప్పుడు కూడా ఈ సమస్య అయితే వస్తూ ఉంటుంది. కాబట్టి చెప్తూ ఉంటాను కదా! నేను కూడా చాలా వీడియోస్‌లో ఆహారాన్నయితే చక్కగా నములుకుంటూ తినాలి ఎవ్వరైనా సరే. అప్పుడే మనకి ఆహారం అనేది చక్కగా జీర్ణమవుతుంది. అలాగే మనం అవసరానికన్నా ఎక్కువ తింటే కూడా ఈ గ్యాస్ సమస్య అనేది వస్తుంది. మన పొట్టకి ఎంత అవసరమో అంత మాత్రమే తినండి. ఒక ముద్ద తక్కువైనా పర్లేదు, కానీ ఎక్కువైతే ఆయాసము, నీరసము 2 వస్తాయి. కాబట్టి ఒక ముద్ద తక్కువ తినడానికే ట్రై చేయండి. అలాగే చాలా మంది నైట్ టైంలో హెవీ మీల్స్ తీసుకొని వెంటనే పడుకుండిపోతారు. అలా పడుకోవడం వల్ల మనకి ఫుడ్ అనేది సరిగ్గా జీర్ణం అవ్వదు. ఈవినింగ్ మనం ఫుడ్ తీసుకునే టయానికి, నిద్రపోయడానికి మినిమం 2 గంటల తేడా అయితే ఉండాలి. ఆహారం తిన్న వెంటనే అస్సలు నిద్రపోకూడదు. దానివల్ల డైజెషన్ అనేది సరిగ్గా అవ్వదు. అలాంటి టైంలో కూడా మనకి గ్యాస్, బ్లోటింగ్ లాంటి సమస్యలు అయితే వస్తూ ఉంటాయి. ఇప్పుడు గ్యాస్, బ్లోటింగ్ సమస్యలు తగ్గడానికి ఇంట్లోనే హోమ్ రెమెడీస్ అంటే చిట్కాలు ఫాలో అవ్వగలిగినవి ఏమున్నాయో చూద్దాము. అందులో ఫస్ట్ వచ్చేసి వాము అండి. వాము అనేది మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది గ్యాస్‌కి, బ్లోటింగ్‌కి. వాముని తీసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేయాలి. ఆ తర్వాత ఒక గ్లాసు నీళ్లు తీసుకొని కొద్దిగా గోరువెచ్చలు చేసుకొని అందులో ఈ వాము వేసి కొద్దిగా వేడి చేసుకొని ఆ నీళ్లు గనక తాగుతూ ఉంటే మనకి గ్యాస్ సమస్య నుంచి త్వరగా ఉపశమనం అయితే లభిస్తుంది. అలాగే గ్యాస్, బ్లోటింగ్ తగ్గడానికి ఇంకొకటి చాలా బాగా పనిచేసేది ఉందండి. అది ఏంటి అంటే సోంపు. సోంపు మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఆల్మోస్ట్ అందరి ఇళ్లలో ఉండే ఉంటుంది. ఎందుకంటే చాలా మందికి భోజనం చేసిన తర్వాత సోంపు తినే అలవాటు ఉంటుంది. ఒకవేళ ఆ అలవాటు ఉన్నట్లయితే చాలా మంచిదది. ఒకవేళ ఆ అలవాటు ఎవరికైనా లేకపోతే అలవాటు చేసుకోండి, ఇంకా మంచిది. ఒకవేళ ఎవరికైనా గ్యాస్ సమస్య ఉంది, పొట్ట ఉబ్బుగా ఉంది, తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం అవ్వలేదు అని అనిపించినప్పుడు చక్కగా సోంపుని తీసుకొని ఒక గ్లాసు నీళ్ళల్లో ఈ 1 స్పూన్ సోంపు వేసుకొని చక్కగా 1 నిమిషం పాటు మరిగిచ్చేసి ఆ నీళ్లు సిప్పు తాగుతూ ఉంటే కూడా మీకు గ్యాస్ నుంచి అయితే త్వరగా ఉపశమనం అయితే లభిస్తుంది. యాంటీ బ్లోటింగ్ ప్రాపర్టీ అయితే ఇంకోటి ఉందండి. అదే అల్లం. ఎప్పుడైనా సరే మనం కొన్ని కూరగాయల్లో అల్లం వేసి చేసుకునేవి ఉంటాయి కదా! సో, అల్లంని తాలింపులో చక్కగా తురిమి వేసుకోండి. అల్లం వేసుకోవడం వల్ల మనకి డైజెషన్ అయితే చక్కగా అవుతుంది. తిన్న ఆహారం జీర్ణం అవ్వడానికి చాలా సహాయం చేస్తుంది. కాబట్టి తరచుగా మీ ఆహారాల్లో అల్లాన్ని వినియోగించుకోండి. అలాగే చాలా మంది నాన్ వెజ్ ప్రియులు ఉంటారు కదా! సో, నాన్ వెజ్ తినేటప్పుడు వాళ్ళకి కంపల్సరీగా కూల్ డ్రింక్ తాగే అలవాటైతే ఉంటుంది. అలాంటి అలవాటు ఉంటే త్వరగా మానేయండి. ఎందుకంటే మనం తింటూ అలాంటి కూల్ డ్రింక్స్ తాగడం వల్ల, లేదా తిన్న వెంటనే కూల్ డ్రింక్స్ తాగడం వల్ల మన డైజెషన్ అనేది సరిగ్గా జరగదు. సో, అలాంటి అలవాట్లుంటే మానేసి చక్కగా అల్లం టీ, అలాగే తులసి టీ, అలాగే పుదీనా టీ, ఇలాంటి హెర్బల్ టీలు తాగడం అలవాటు చేసుకోండి. దీనివల్ల మీ డైజెషన్ సిస్టమ్ అయితే చాలా ఇంప్రూవ్ అవుతుంది. దాని ద్వారా కూడా మీరు గ్యాస్, బ్లోటింగ్ సమస్యలనైతే తగ్గించుకోవచ్చు. అలాగే ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీకు ఏ ఫుడ్స్ తింటే గ్యాస్, బ్లోటింగ్ సమస్య ఉందో ట్రిగర్ చేసుకోండి. ఏ ఫుడ్స్ ఈరోజు ఈ ఫుడ్ తిన్నాను అంటే ఇలా ఉంది. ఆ ఫుడ్‌ని చక్కగా నోట్ చేసుకోండి. రెండోసారి ఆ ఫుడ్ తినడం అవాయిడ్ చేయండి. దీనివల్ల కూడా మీరైతే కొంచెం రిలాక్స్ పొందొచ్చు. కొన్ని పదార్థాలు మీ బాడీకి పడనివి తిన్నప్పుడు ఏమవుతుందంటే, అది పేగులలో పులుస్తుంది. అలా పులవడం వల్లే మనకి గ్యాస్ సమస్య అయితే వస్తుంది. కాబట్టి అలాంటి పదార్థాలకి కొంచెం దూరంగా ఉండండి తినాల్సొచ్చినప్పుడు. లేదా తిన్నా కానీ కొంచెం అంటే మితంగా తీసుకోండి. అయితే గ్యాస్ ఉన్నవాళ్ళు కొన్ని ఫుడ్స్‌నైతే అవాయిడ్ చేయాలి. అవేంటి అంటే పప్పు దినుసులు, రాజ్మా, చోలే ఇలాంటి వాటి వల్ల కూడా మనకి గ్యాస్ సమస్య అయితే వస్తుంది. కాబట్టి వాటికి కొంచెం దూరంగా ఉండండి. లేదా కొంచెం మితంగా తినండి. అలాగే పచ్చి క్యాబేజీ, పచ్చి కాలీఫ్లవరు, బ్రోకలీ అలాంటివి కూడా కొంచెం అవాయిడ్ చేయండి. అంతేకాకుండా మైదా ప్రొడక్ట్స్ కూడా కొంచెం దూరంగా ఉండండి. ఇంకా మిల్క్ ప్రొడక్ట్స్ అంటే
కొన్ని పాల పదార్థాలకు కూడా కొంచెం దూరంగా ఉండండి. అలాగే ఈవినింగ్ టైంలో పచ్చిగా ఉండే సలాదులకి దూరంగా ఉండండి. కొంచెం ఉడకబెట్టిన వాటినే తీసుకోండి. అలాగే మీరు భోజనం చేసే టయాన్ని 20 నిమిషాలు ఉండేలా చూసుకోండి. అంటే ఆహారం బాగా నములుకుంటూ తినండి. దీనివల్ల మీ డైజెషన్ సిస్టమ్ అయితే కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. ఆహారాన్ని పూర్తిగా నమిలి తినటం వల్ల. దానివల్ల కూడా గ్యాస్, బ్లోటింగ్ అయితే తగ్గుతాయి. అలాగే ప్రతిరోజు భోజనం టైంకి చేయడానికైతే ట్రై చేయండి. అలాగే భోజనం చేసిన తర్వాత ఒక 5 నిమిషాలు అటు ఇటు నడవడం అలవాటు చేసుకోండి. అలాగే నైట్ భోజనానికి పడుకోవడానికి మధ్య 2 గంటల సమయం ఉండేటట్టు చూసుకోండి. గ్యాస్, బ్లోటింగ్ సమస్యల్ని తగ్గించుకోవడమే కాకుండా మన గట్ హెల్త్ని కూడా ఇంప్రూవ్ చేసుకోండి. మీ డైట్లో ప్రీబయాటిక్స్ ఇంకా ప్రోబయాటిక్స్ ఉండేలా చూసుకోండి. అలాగే మీ స్ట్రెస్ని అవాయిడ్ చేయండి. స్ట్రెస్ వల్ల కూడా గ్యాస్ సమస్య అయితే వస్తుంది. అలాగే ఇన్స్టెంట్ రిలీఫ్ కోసం అల్లం, సోంపు, వాముని యూస్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్. బై బై.